సౌత్ ఆఫ్రికాలో ఉన్న బొలివియా దేశంలోకి గవర్నమెంట్ ఫ్లడ్స్ వచ్చేస్తున్నాయి. రైన్ఫాల్ వల్ల ఫ్లడ్స్ అంటున్నారు, కానీ రివర్స్ మొత్తం ఓవర్ఫ్లో అయిపోయి సిటీస్ లోకి వచ్చేసి చాలా దారుణంగా నాశనం చేసేస్తున్నాయి. ఆల్మోస్ట్ 4 లక్షల కుటుంబాలు దీని వలన ఎఫెక్ట్ అవుతున్నాయి అండ్ 1,00,000 మందిని డిస్ప్లేస్ చేశారు. కొంతమంది చనిపోయారు కూడా. ఆ కంట్రీలో ఉన్న 9 స్టేట్స్ మొత్తం ఘోరంగా ఫ్లడ్స్ వలన ఇబ్బంది పడుతున్నాయి. దానిలో ఒక స్టేట్ అయితే మేము డిజాస్టర్ లో ఉన్న సహాయం చేయడానికి గవర్నమెంట్ అడిగితే, ఇంకో 3 స్టేట్స్ ఏమో మేము ఎమర్జెన్సీలో ఉన్నాం, చాలా సహాయం కావాలని కొన్ని అడుగుతున్నాయి. $75 మిలియన్ ఖర్చు అవుతుంది ఈ డిజాస్టర్ ని సాల్వ్ చేయడానికి అండ్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అని గవర్నమెంట్ ఒక లోన్ కూడా తీసుకుంది. ఇంత ఘోరంగా ఒక సైడ్ ఫ్లడ్స్ తో ఉంటే అమెరికాలో మళ్ళీ వైల్డ్ ఫైర్ స్టార్ట్ అయింది. నార్త్ అండ్ సౌత్ కెరోలినాలో డ్రై కండిషన్స్ అండ్ హార్ష్ విండ్స్ వలన ఘోరమైన వైల్డ్ ఫైర్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. 12,000 ఏకర్స్ పైనే కాలిపోయింది. రిపోర్ట్స్ చెప్తున్నా ఈ వైల్డ్ ఫైర్స్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, అవి భయంకరంగా మారిపోతున్నాయని చాలా భయపడుతున్నారు. 2020 నుండి ఎవ్రీ ఇయర్ చాలా ఎక్కువ వైల్డ్ ఫైర్స్ పెరుగుతున్నాయి అండ్ వైల్డ్ ఫైర్స్ ఇంత కామన్ కాదు, కానీ రీసెంట్లీ చాలా ఘోరంగా పెరిగిపోతున్నాయి. రీసెంట్ ఇయర్స్ నుంచి భూలోకంలో మనం చాలా ఘోరమైన పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. అంటార్టికా గ్రీన్ అయిపోవడం, డెజర్ట్ లో ఫ్లడ్స్ రావడం, ఎర్త్క్వేక్స్ రావడం, ఇలాంటి చాలా సూచనలు మనం చూస్తూనే వచ్చాం. బైబిల్ అప్పటికి చెప్తుంది రాకడ త్వరగా ఉంది, రాకడ ముందు ఇలాంటి సూచనలు మనకి కనిపిస్తాయని. రెండో రాకడ సూచనలు